తెలుసా? అబ్రహాం గారికి పిల్లలు లేరు కదమ్మా. అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ దేవుడైన యెహోవా అబ్రహాం గారిని ఏమంటున్నారంటే, అబ్రహాం గారికి ఈ రాళ్ళ వల్ల పిల్లలను కలగ చేయగలను అని అంటున్నారు. అంటే అబ్రహాము బాధపడటం వల్ల దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ రాళ్ళు కూడా దేవుని మహిమపరుస్తాయని మాట్లాడుతారు ఒక సందర్భంలో. అంతేకాకుండా ఈ రాళ్ళను రొట్టెల కింద చేయొచ్చని మాట్లాడతారు. ఈ రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలు కలగజేస్తానని మాట్లాడుతున్నారు. రాళ్ళు అనగా గట్టిగా ఉండేవి, రాయి అనగా పగలలేనిది, రాయి అనగా ఏది పీల్చుకోలేనిది. అంటే రాయి స్వభావం ఏమిటి? కఠినమైనది. నా తల్లి, ఇక్కడ అబ్రహాముకి ఈ రాళ్ళ వల్ల పిల్లలు అంటే ఏ నీ జీవితంలో కఠినంగా ఉన్నాయో, ఏ సమస్యలు నీకంటే భారంగా ఉన్నాయో, నీ వల్ల కానిదో, అది కఠినమైనదైనా దేవుడు దాని ద్వారానే నీకు మేలు చేస్తానంటున్నాడు. ఏ పరిస్థితుల్లో నీ వాళ్ళే నీకు కఠినంగా మారిపోయారో, ఏ పరిస్థితుల్లో నీ వాళ్ళ వల్ల అది జరగదనుకుని కఠినమైన బండ హృదయములుగా మారిపోయారు, వాళ్ళ ద్వారానే కూడా మాంసము హృదయం దయచేసి కార్యం చేస్తానంటున్నాడు. వాటిలో ఉపయోగించుకుంటున్నాడు. ఈ రాళ్ళనే మనుషులు లాంటి మనుషులను నేను మార్చుతానంటున్నాడు. ఎందుకంటే రాళ్ళ వల్ల పిల్లలు కలగ చేటుకు సమర్థుడు అంటున్నాడు. అంటే నా తల్లి, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఏదైనా చేటుకు సమర్థుడు, చేయగలిగిన దేవుడు. కాబట్టి రాతి గుండె వలె ఉన్న ప్రతి ఒక్కరిని నీ వైపుకు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ప్రార్థనలో ఉంటున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా జీవితాలలో ఇవి మా వల్ల కావు, రాతి వలె ఉన్నవి, దాన్ని జోలికి వెళ్ళడమే భయం అవుతుంది అన్న వాటిల్ని మాకు మార్చి మాకు ప్రయోజనకరంగా మారుస్తున్నందుకు వందనాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.